ఇక్కడ తెచ్చి పెట్టిండు. మెకానిక్ ఇచ్చిన పాపానికి వాడు మొత్తం ఇనుప సామాను కంటే అధ్వానం చేసిండు కారణం అయితే వాడైతే. దయచేసి డోంట్ డ్రంక్ అంటే అన్న డ్రంక్ చేసిండ ఇంకో దీనికి రేడియేటర్ లేదు, బ్యాటరీ లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇప్పుడైతే మనమైతే జక్కాపురం దగ్గర ఉన్నాం. జక్కాపురం దగ్గర టీ స్టాల్ కాడ ఉన్నా. ఎందుకంటే మనం సిద్దిపేట అవతల మన దుద్దేడ పక్కపడి చేరియాలకు అయితే పోతున్నా. ఎందుకంటే మనం లాస్ట్ టైం మన పాత కారు ఉండే కదా, రిపేర్ అయింది కదా, ఆ కారు మెకానిక్ ఇస్తే ఆ మెకానిక్ తీసుకుపోయి ఎక్కడో కుదబెట్టిండట మన కార్ని తీసుకుపోయి. ఈ మధ్యాహ్నం టైం అయితే ఏం అయితే బాగుంటలేదు. అయితే అది తీసుకుపోయి ఏమన్నా కుదబెట్టినట్ట అది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది మొన్న నుంచి. అది వాళ్ళ ఇంటికి పోతే ఇంటికాడ సుధా ఉండలేట, వాడు ఎక్కడో ఎక్కపోయినట్టు ఇల్లు ఇడిచిపెట్టి. అయితే ఇప్పుడు మన కార్ ఏడుందని మొత్తం మీద ఎంక్వైరీ చేస్తే చేయంగా లాస్ట్ టైం మనది సిద్దిపేట అవతల దుద్దిడ పక్క పండి చేరియాల ఉంటుంది. ఆ చేరియాల పక్క ఉండేది పల్లెటూరు ఉంటుందట. ఆ పల్లెటూరు కడ ఎవరింటికన్నా కుదబెట్టిండట. ఎంత పెట్టిండ అనేది మనకు ఏనకి ఏర్పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే జక్కాపురం కాడ ఉన్నా. ఇంకా టీ తాగినా పోయి ఆ కారు తెచ్చుకుందాం. అది ఏ పరిస్థితులు ఉన్నా మన కారు చూసి దాన్ని తీసుకొచ్చి మనం అమ్మేద్దాం అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే మన కార్ ఎట్లా చూద్దాం, పోదాం వాడి దాకా అయితే. సో మనకైతే ఒక ఇద్దరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని, అంటే వాళ్ళ మనతో ఆ మెకానిక్తో తిరిగేటోళ్ళు ప్లస్ మన దగ్గర ఫ్రెండ్ అన్నమాట. సో చెప్పిండు ఇట్లా అన్నా కానీ కార్ గిడ వాళ్ళని చాలా కుదబెట్టిండే పలానా పర్సన్ ఆ రోజు నేను ఇస్తాం పోయినా ఎంబడి అన్నాడు. కానీ సో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఫస్ట్ పోయి కార్ ఏ పొజిషన్ ఉన్నదని చూసి చాలా అవుతుందా లేదా బంద్ ఉందా మరి ఎంత కుదబెట్టింది ఏం అన్నది తెలుసుకుందాం. సో పోదాం మనం అయితే. ఇప్పుడైతే వెళ్ళిపోదాం చేరియాలకైతే. చేరియాల అవతల అయితే ఊరు. ఆడికి వెళ్ళాక నేను చూస్తే వీడియో మళ్ళీ అదే తీస్తా వీడియో. చలో. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే చేరియాలు ఉన్నాం. చేరియాలకు వచ్చినప్పుడు మన బండి అయితే చేరియాలు ఉందని చెప్పిన. చేరియాలు అవతలట ఇంకా ఒక 5-6 కిలోమీటర్ అన్నట. మనం అయితే ప్రస్తుతానికి అయితే తీయడానికి వచ్చినాం. మనం ఇది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి కీర్తి బిర్యానీ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసినాం. ఇది చూపిస్తాను మొత్తం ఒకసారి బయటగా చూడండి. మన కీర్తి బిర్యానీ సెంటర్ అయితే ఉన్నాం మీరు చూసుకుంటే. సో ఇక్కడ అయితే వీళ్ళ దగ్గర అయితే ఇంకో మంచి అయితే వైట్ రైస్ చెప్పిన. వైట్ రైస్తో పాటు అయితే చికెన్ కర్రీ చెప్పిన. చికెన్ బిర్యానీ కాకుండా కర్రీ చెప్పిన. వీళ్ళ దగ్గర అయితే పప్పులు ఉన్నది. ఒకటి పప్పు, ఒకటి బెండకాయ ఒకటి ఇచ్చారు. దీంతో పాటు దొండకాయ ఇచ్చారు. అలాగే సాంబారు, సొరకాయ సాంబారు, ఒక చారు, పచ్చిపులుసు అనమాట. సో దీనికైతే ఒక అప్పడం ఇచ్చారు. ఇంకేమి ఇస్తారా అంతేనా? తీసుకురా. చేరియాలో అయితే బెస్ట్ మన వెజ్ హోటల్ అట. ఇది అయితే బిర్యానీ విత్ బిర్యానీ కూడా ఉన్నది. ప్లస్ దగ్గర వెజ్ కూడా ఉన్నది. దాదాపు ఒక 4-5 అడిగిన ఇక్కడ మన చేరియాలో ఏది బెస్ట్ ఉంటుంది అంటే దీన్నే సైజ్ చేసారు. ఒక 2 అయితే ఆటో వాళ్ళు వీళ్ళు అన్నాడు. అందరూ అది అన్నది బాగుంటుంది ఇలా అన్నారు. నేనైతే ఇక్కడ తిందామని అయితే వచ్చిన. తిని టేస్ట్ చూసి చెప్తే ఎట్లుంటుంది అన్నది చూద్దాం. చలో. అలాగే మనకైతే మంచి గడ్డ పెరుగు తెచ్చిచ్చిండు. గడ్డ ఉన్నది, సూపర్ ఉన్నది పెరుగు అయితే. చికెన్ ఇచ్చేసిండు. ఒక అప్పడం కూడా ఇచ్చిండు. దీంతో పాటు ఏమైనా పకోడలేదా? మామూలు పకోడేవా? ఇంకో పాపడం వేసినట్ట, ఇంకా పకోడా వేయడట. ఇంకా ఇట్లున్నది ఈ హోటల్లో. సో టేస్ట్ అయితే మంచిగా ఉందంట. చూద్దాం వస్తారు. ఫస్ట్ అయితే మనం పప్పు వేసుకుందాం. పప్పు వేస్తే సెట్ అవుతుంది. ఫస్ట్ మనకు పప్పు ఉండాలి దేనికంటే పప్పు. సో నేనైతే పప్పు అయితే వేసుకున్నా. పప్పు తిన్నా ఫస్ట్, తర్వాత చికెన్ తిన్నాం. ఫస్ట్ బయట మిగతా పార్టీ అయినా చేరియాలలో కీర్తి మెస్లో తిన్నాం. తినట్టే మామూలు బాగుంటుంది. ఎక్కువ కారం బుగ్గ అయినట్టున్నాయి కదా. కష్టమైంది అంతే అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేసా ఏం లేదు. నేను ఒకటి 4 సార్లు తెలుసుకొని వచ్చిన. బాగుంటుంది అంటే బాగుంటుంది తెలుసుకొని వచ్చిన. అయినా బుగ్గ అయింది. ఎంత ఎక్స్పెక్ట్ చేసినవే మామూలుగా ఉంది. పప్పు అయితే శనగపాప అన్నట. శనగపాప ఇంకా వేసి ఏం కలిపిందా? శనగపప్పుతో పాడేమో ఆకేసిండు. పాలకూర శనగపాప కాంబినేషన్ పోనీ మామూలుగా ఉంది. ఏం లేదు. ఇదే యావరేజ్. తినాక పప్పు చికెన్ టేస్ట్ చెప్తా. సగం తిన్నాక అయితే మనకైతే క్యాబేజీ ప్యాకెట్ తెచ్చిండు.
దాంతో పాటు టమాటా చట్నీ తెచ్చిండు. టమాటా చట్నీ అయితే సూపర్ ఉంది. ఇదేంటిది మళ్ళా ఇది బొంది, ఇంకా స్వీట్ బొంది అయితే తెచ్చిండు. ఇంకో సగం తిన్నాక తెచ్చి ఇచ్చిండు మనకు. ఇది బొంది అట. సో తిందాం, ఇది కూడా వేసేద్దాం. ఎట్లుందో టేస్ట్ చూసి మొత్తం చూసి దీని హోటల్ రివ్యూ తీద్దాం, చూద్దాం మనం. కానీ టమాటా చట్నీ మాత్రం అల్టిమేట్ సూపర్ ఉంది. టమాటా చట్నీ 100 కంటే హైలైట్ టమాటా చట్నీ కరెక్ట్. దీని రేటింగ్ అనేది పొద్దున్న తిన్నాక చెప్తాను. బయటకి సో ఇప్పుడైతే మనది కీర్తి మెస్ అయితే చికెన్ రైస్ అయితే తిన్నాం. మామూలుగా ఉన్నది, మరీ మంచిగా ఏం లేదు, మరి బ్యాడ్గా ఏం లేదు, పర్వాలేదు, ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి చెరియాలో ఉంటది. మీకైతే ఫ్రంట్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇంకో ఇందులో బిర్యానీ సెంటర్ ఉన్నది, ప్లస్ మెస్ ఉన్నది, క్యాటరింగ్ కూడా ఉందట వీళ్ళ దగ్గర. వీళ్ళైతే ట్రై చేయరు, పర్వాలేదు, మామూలుగా అయితే ఉన్నది, మరీ హై లేదు, మరీ లో లేదు. సో ఇప్పుడైతే మనం అయితే బండి కాడికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన కార్ అయితే మొత్తానికి అయితే దొరికింది. ఇది ఎక్కడ దొరికిందంటే సిద్దిపేట అవతల చేరియాల నుంచి వెళ్ళి ముస్తాల నుంచి వెళ్ళి మద్దూరు నుంచి వెళ్ళి అవతల వచ్చేసి ఇది వచ్చేసి ధర్మారం అట. మర్మమూల అనే ఒక ఊరికాడ మన కార్ అయితే ఇంకో ఇట్లా పొలాల కాడ పెట్టిర్రు, మన పాత కారు. సో మొత్తానికి అయితే ఇక్కడి నుంచి వచ్చారు 88 కిలోమీటర్ వచ్చింది మనం సిరిసిల్ల నుంచి అయితే. 88 కిలోమీటర్ తర్వాత మన కార్ అయితే ఇక్కడ అయితే ఉన్నది. ఇక్కడ తెచ్చి పెట్టిండు. మెకానిక్ ఇచ్చిన పాపానికి వాడు ఏం చేశాడంటే, అన్న చిన్న ప్రాబ్లం ఉన్నది చేసి పొద్దున అప్ప చెప్తాను తీసుకుపోయిన బండి దాదాపు నెల అవుతుంది. మన దీపావళి రేపానికి ఇచ్చిన బండి ఇట్లా చేసిండు, తీసుకుపోయిండు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మనకు వేరే క్యాండిడేట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటికాడ లేకపోతే నేను వాళ్ళ ఫ్రెండ్ని తెలుసుకొని నెంబర్ అడుక్కొని ఆయనకి ఎవరెవరు ఉన్నారు సర్కిల్ తెలుసుకొని వచ్చేసి మనం అయితే ఈడి దాకా రావడం జరిగింది. పొద్దున బయలుదేరిన అప్పుడు మీకు ఆల్రెడీ మీకు మన జక్కపురం కన్నప్పుడు చూపెట్టిన కదా, అక్కడి నుంచి ఇప్పుడు వచ్చారు. దాదాపు ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. మనకైతే మొత్తం జంగల్ ఏరియాలో అన్ని విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్లో అయితే సో ఇంత దూరంగా మొత్తం అన్ని విలేజ్ మొత్తం పొలాలే ఉంటాయి. ఇక్కడ ఈ పొలాల కాడ మధ్యలో కొన్ని ఇర్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మర్మముల అంటే ధర్మారం అంటారు. మెయిన్ ఎవరైతే మర్మముల పక్కపండి ఇక్కడైతే మన కారు ఉంది. ఇది అయితే తాళసే అయితే ఎవరికి ఇచ్చిపోయిందట, వాళ్ళ దగ్గర చూస్తున్నాం కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతురా, అందులో ఒక పర్సన్ ఉండేట వాళ్ళకి కొడుకట. ఆ తాళసే ఇచ్చిండా, ఇయ్యలేకపోతే నేను ఇంకో కీ తెచ్చిన, అది తీసుకొని వెళ్తా. మీరు కూడా దయచేసి వాళ్ళని కారు ఉంటే వానికి వీనికి ఇయ్యకూరు. ఈ మధ్యన సెల్ఫ్ డ్రైవ్ ఇస్తారు బాగా మటుకు. సెల్ఫ్ డ్రైవ్ ఇస్తే కారు తీసుకుపోవడం దాని కుదురు దీని కుదురు చేస్తారు, లేకపోతే అమ్ముకుంటారు కొందరు కార్లు తీసుకుపోయి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వాళ్ళ దగ్గర కుదబెడుతురు ఎన్నో పైసలకు. అట్లా ఏ కూరి నాలాగా అవస్థ పడకూరి మీరు కూడా. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా మాట్లాడి ఈ కారు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. చాలా అయితే లేదా చూద్దాం. సో ఇంకా దానికైతే ముట్టలేదు కారు కాడికైతే. ఇప్పుడే చూసాం కానీ కొంచెం ధైర్యం వచ్చింది అది ఇక్కడ ఉందని. సో అది చాలా అవుతుందా కదా చూసుకొని, అది తెలిసి రన్నింగ్ ఏ ఉన్నది. ఎందుకంటే రన్నింగ్ లేని కారు అంత నీట్గా ఉంది, డస్ట్కి ఇంత మొత్తానికి లేదు. సో ఇది ముచ్చట అనమాట. అది మాట్లాడి దాన్ని అయితే తీసుకుని వెళ్తాం. అది ట్యూషన్ కట్టకపోవడం అవుతుందా ఏమైంది ఏర్పడుతుంది. చలో గాయస్, ఇప్పుడైతే మనం అయితే కార్ కడికి వచ్చినాం. కార్ అయితే ఆల్రెడీ చుట్ట అయితే పాతదే ఉండే. ఇంకా లోపల చూసుకుంటే ఇంకా మొత్తం ఇనుప సామాను కంటే అధ్వానం చేసిండు కారణం అయితే వాడైతే. మొత్తం ఇప్పుడు ఎక్కడ సామాను టోటల్గా అయితే ఇవన్నీ చూసుకుంటే చూపిస్తా చూడండి ఒకసారి. ఇది ఉన్నది ఎట్లున్నదా మొత్తం లోపల మొత్తం ఇప్పుడు స్టీరింగ్ అది ఇది. దాంతో పాటు ఇంకా బానట్ తీసుకుందాం. ఇంకేమేమి ఉన్నాయి మీరు చూపిస్తా చూడండి. ఇలా ఇంకో దీనికి రేడియేటర్ లేదు, బ్యాటరీ లేదు. ఏది మొత్తం ఇనుప సామాన్ కంటే అధ్వానం చేసిండు. మొత్తం ఇప్పిండు. ఇది మన సిరిసిల్లకు 80 కిలోమీటర్లు ఊరు అవతల ఒక విలేజ్ కడ దాచిపెట్టిండు ఇదని వెహికల్ అయితే, కార్ని. అయిపోయింది మన కారు పరిస్థితి. ఇది ఇట్లా ఉంది ముచ్చట. ఇనుప సామాన్ కంటే అధ్వానం చేసి మొత్తం సామానాన్ని ఎక్కడ ఇప్పుకొని అమ్ముకున్నట్టున్నాడు. వాడు దొరకాలే మన సంగతి చెప్తా. వాడు మన అంకుశపురం ఉంటాడు, చందు అని చెప్పి మెకానిక్ అట. మన ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. ఇంకా మొత్తానికి తెలుసుకున్నాక ఆ విషయం పెడతా యూట్యూబ్లో. చెప్పురు నాకు కనబడతాడు. ఇక్కడ బయటకు అయితే చూడడానికి మంచిగానే ఉన్నది. లోపల మొత్తానికి సామాన్ డిస్మెంటల్ చేసిండు. మొత్తం ఇనుప సామాన్లు, బ్యాటరీ అవి ఇవన్నీ ఏమి లేవు. మొత్తం అమ్ముకున్నాడు ఎక్కడెక్కడ.
నాలాగా ఒక మెకానిక్ని వాని నమ్ముకుని మోసపోకుర్రి, వాళ్ళకి కారు రెంట్కి ఇవ్వకుర్రి. నేను రెంట్కి ఇవ్వలేదు, ఓన్లీ రిపేర్ అయితే చేసిస్తా అన్న, ఫుల్ సర్వీసింగ్ చేసిస్తా, ఒకసారి చూసిస్తా అంటే ఇచ్చిన పాపానికి కారు అయితే ఇట్లా వేసిండు. మనం ఇక్కడి చేయాలి స్టేషన్ కట్టుకొని సిద్దిపేటకు పోవాలి. ప్రస్తుతానికి సిద్దిపేట కోసం ఈ ఊళ్ళో అయితే ఏ వెహికల్ ఏ ఆటోలు ఉండేయట, ఇది పల్లెటూరు బాగా. అక్కడికైతే మనం బండిచ్చి పంపించాం మన ఫ్రెండ్ని అయితే. ఒక ఆటోనైనా తీసుకురామని చెప్పిన, ఒక స్టేషన్ కట్టుకొని మనం సిద్దిపేటలో వేద్దాం రిపేర్కి ఇచ్చి. దానికి ఏమేమి సామాన్ ఉన్నాయో చేపిద్దాం, ఏమేమి మెయిన్ చూద్దాం, ఎంత అయితే ఖర్చు అని చూద్దాం. ఇది చేసి అమ్మేద్దాం. కొత్త కారు తీసుకున్నాం కాబట్టి ఇది అమ్మేద్దాం. సో ఇట్లుందన్నమాట పరిస్థితి. ఈ మధ్యన టైం అయితే ఏది మంచిగా ఉండలేదు, ఏదో ఒకటి చెప్తే ఏదో ఒక ఏదో ఇబ్బంది అయిపోతానే ఉన్నా, ప్రాబ్లం పడుతూనే ఉన్నా. టైం అయితే మంచిగా లేదు. సో అట్లా పరిస్థితి నా పరిస్థితి. ఇప్పుడైతే నైట్ అయితే 10:30 అవుతుంది. మనం అయితే చేరేల కాడ ఉన్నాం. పొద్దున తిన్నాం కదా మనం మెస్ కాడ, ఇదే మెస్ కాడ అయినా ఇంకా మొయిస్ బాయ్ దొరకనా చేసిన. ఈ కేబుల్ ఇంకో కార్ అయితే ఇట్లా అయిపోయింది మన కారు. దీన్ని అయితే కట్టుకొని డోజన్ కట్టుకొని వస్తున్నా. రాత్రి 10:30 అవుతుంది. ఒక్కసారి చూడు ఇంజన్ పాటలన్నీ మాయం చేసినాడు. ఇగో ఇది ఏంటిదో అసలు ఇంజన్ దీంతో కాదో కూడా తెలియదు సీనా నాకు. అట్లా అయిపోయింది కారు పరిస్థితి. దోస్తాన్లా మోసం అంటే గిట్లుంటది. దీన్ని ఇప్పుడైతే మనం అయితే కట్టుకొని అయితే పోదాం. మీరు నమ్మరు కానీ ఒక్కసారి అన్న ఫేస్ చూడు, ఎంత డల్ అయిపోయింది అన్న. ఏం కాదు, నో ప్రాబ్లం. సరే లేదన్న మోసం చేయదు, ఇది పైసా పోని, దీనికి ₹1,00,000 పెడదాం మనం. కానీ దోస్తాన్లా మోసం జరిగింది చూసినా. 10:30 అవుతుంది. 10:30కు మన చేరేల కాడ ఉన్నాయి. ఇక్కడి నుంచి మన సిరిసిలకు రావాలంటే దాదాపు ఇంకొక 1:30 అవుతుంది. మెల్లగా చూడొచ్చు, సేఫ్ గా పోదాం. ఇప్పుడు దీనిలో ఇది ఒక ఎత్తు అయిందంటే మా సీనన్నకు 2 ముచ్చట. దీనిలో బండ్ల డీజిల్ కి 2,000 అయినాయి. అది కాకుండా ఇంకొక ముచ్చట ఏమైందంటే పొంగ స్కూటీ మీద పోయినాం కదా, ఆ స్కూటీ ఖరాబ్ అయింది. అక్కడనే మన మధ్యలో నడి జంగాలకు ఊరు దాటినాక మద్దూరు దాటినాక ఖరాబ్ అయింది. ఆ బండిని అక్కడనే పడేసిన, తీసుకొచ్చి ఒక మన గ్యాస్ స్టేషన్ ఉండే ఇండియన్ గ్యాస్ అక్కడైతే పెట్టేసినాం. అది ఇంకా రేపటిదాకా ఉంటుందో భగవంతుంది అయ్యా. బండి ఏమైందో తెలియదు. ప్రస్తుతానికి అయితే మనం ఆడ చెప్పి పెట్టేచ్చినాం అంతే. అన్న నాకు చిన్న డౌట్ అన్న, అందరూ ఒక అద్దాలు పెట్టుకుంటే టీ షర్ట్ కి నువ్వు 2 ఎందుకు పెట్టినావు అన్న? ఎందుకంటే 2వ అద్దం బండి ఉండే అన్నకే తీసిన. ఓకే అన్న, చెయ్యిలా వైట్ పట్టి ఉండే అన్న వీడియోలలో. వైట్ పట్టి పోయి మళ్ళీ పొద్దున పోయి మళ్ళీ పట్టి కట్టించుకున్నారు కదా, సరే పట్టి మళ్ళీ బ్లాక్ కట్టింది. దగ్గర తగ్గిందట అన్న. చలి పెడుతుంది ప్రస్తుతానికి, చలి ఉన్నది. చేరేళ్ళ పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ పోతుంది, సెల్యూట్ పోలీస్ పెట్రోలింగ్ పోతున్నారు. మళ్ళీ జాగ్రత్తగా పోయి మెల్లగా పోయి మన ఇంటి దగ్గర పోయిన వరకు ఏ టైం అవుతుందో చూద్దాం. మనకి వెనక చూపిస్తా. సో టైం చూసుకుంటే అయితే ఇంకా మనకు మళ్ళీ బాధపడకే సీనా. పెడతా చూడండి, మనకు 10 బాగా అవుతుంది. 10:14 10 బాగుకు మనం వీడైతే చేరేలా చూడచ్చు. మొత్తం హైవే మీద రద్దీగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. పాపం అన్నకు వచ్చిన డల్ పెట్టకే సీనా ఫేస్ హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు. బాధనే మనకు రోజు వాడుకునే బండి ఖరాబ్ స్కూటీ. అబ్బా అది కూడా వాసం. పొద్దులు ఎత్తే మనం కూరగాయలకు అవి మళ్ళీ అటు పోవాలంటే పిల్లల స్కూల్లో దింపుడు. బండి లేదు అన్న, నా కార్ తీసుకపో అన్న, తీసుకపో అన్న, తీసుకపోయి వాడుకో. నీకు మళ్ళా మనం రేపు రావాలి మళ్ళీ మద్దూరుకు, ఎందుకంటే ఆ బండి కోసం మళ్ళీ రావాలి. బండి అక్కడ పెట్టేసినా పెద్ద టాస్క్ అన్న. తప్పదు. సరే మంచి లైట్లు ఉండే, మంచిగా ఉండే బండి. మొత్తం కలర్ ఎట్లా చేసాడు చూడు. అదంతా పెద్ద అన్న ఇంకా ఇంకో బండి అమ్మేలాడు. మన అదృష్టం మంచిగా ఉంది. అమ్మేద్దామని ఆడ పెట్టిండు మొత్తం ఎక్కడెక్కడ. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఇంజన్ సామాన్ ఇప్పిండు అంటే అమ్మడానికి. అది బ్యాటరీ మ్యాన్ చేసిన. మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చా? జైలు పంపుతా అన్నా, లేకపోతే భార్య పిల్లలు ఇచ్చి పెడతా అని చూద్దాం. అది ఇంకా మనం ఇంటికైనా పెట్టి ఆడ వచ్చి కలిసినాక మనకి ఏం చేస్తారని చూద్దాం. చలి పెడుతుంది, బాగా చలి పెడుతుంది. మొత్తం మీకు వస్తుంది అది. వెళ్దామా? చలో. సో మనం అయితే ఇంకా సిరిసిలకి రాంగ్ అయితే మనకి ఇక్కడ వెహికల్ అయితే ఒక వ్యాన్ అయితే గుద్దుకుంది, యాక్సిడెంట్ అయింది. చూసుకోవచ్చు, ఘోరం అంటే ఘోరం అయిపోయింది వెహికల్ అయితే. ఘోరం యాక్సిడెంట్ అయితే మస్తు విభత్సమైంది. అందరు సీరియస్ ఉన్నారు. కవర్ చేస్తుంది చూడు వెహికల్ ఎట్లా అయిపోయింది. దయచేసి డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అన్న. డ్రంక్ చేసిండ కానీ ఘోరం అయిపోయింది. సిల్క్ కార్ మళ్ళా రత్తం చూడన్నాడు. ఆగున్న వ్యాన్ అయితే కుట్టింది ఘోరం. ఇప్పుడు టైం చూసుకుంటే అయితే ఇంకా 12-10 అవుతుంది. చూసుకోవచ్చు టైం. ఇప్పుడైతే మనం అయితే ఇంకా మళ్ళీ కార్ని అయితే పట్టుకొని వచ్చేసినాం ట్యూషన్ కట్టుకొని. రాత్రి 12-10 మన పాదకారు ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఈ టైంకి వచ్చేసినాం మొత్తానికి అయితే. ఆడ యాక్సిడెంట్లు అవి ఇవి రాకుండా చూసుకుంటా అయితే మనం అయితే బైపాస్ లో ఉన్నాం. ప్రశాంతంగా ఉంది బైపాస్. ఇక్కడైతే మన సోయిల్ అయితే మెకానిక్ షాప్ ఉన్నది కదా. అర్ధరాత్రి 12-13 అవుతుంది. ఫోన్ 12-13 టైం చూసుకుంటే ఇంకా 12-13
మహేష్ భాయ్ మన కోసం మస్తు కష్టపడ్డాడు ఈ రాత్రి దాకా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. అదే నేనే చెప్తా ఎందుకు నేను చెప్పద్దా? సో ఇక్కడ అయితే పెట్టేసి మనం బండి పెట్టేద్దాం. ఇక్కడ ఇక్కడ పెట్టేసి రేపు పొద్దున అయితే ఫోన్ చేద్దాం. ఇప్పుడు డ్యామేజ్ అయింది అన్న తేంగా కొద్దిగా అయింది. ఇంకా తీగ కట్టింది కదా ఇదంతా రాగి రాగి చూడు ఇంత దొడ్డు చేసేది ఇగో మంచి ఇంత దొడ్డు పట్టి అయితే ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు తీగలు కట్టేస్తాం. ఇవన్నీ ఇప్పేద్దాం అన్న. తీగల గుట్టపల్లి ఎక్కడ ఉంటాయి కానీ కరీంనగర్ దగ్గర నాకు అది పేరే. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక టాస్క్ ఏమైందంటే మళ్ళీ ఇదంతా మనం కట్టేటప్పుడు అయితే బాగా స్ట్రాంగ్ ఉండాలి. అట్లా కట్టినాం కట్టుడేదో కానీ ఇప్పుడే పెద్ద టాస్క్ పెద్ద టాస్క్ ఉన్నాయి. ఈ పక్క ఇట్లా అన్న ఇప్పుడు సుత్త కావాలి కానీ సుత్తున్నాయి మన దగ్గర. సుత్త తీసుకొని అయితే మనం ఇప్పేసి ఆ పక్క ఈ పక్క రెండు ఇప్పేసి అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. నాకైతే ఇప్పుడు నువ్వు ఆ పక్క ఈ పక్క అనగానే ఆ సినిమా గుర్తుకొచ్చింది అన్న నాకు. సో ఇప్పుడు తీసుడు ఇంకా పెద్ద టాస్క్ అయిపోతుంది. మరి మోహిష్ భాయ్ స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి ఇప్పేస్తాడు మొత్తం పోవాలా మొత్తం మీద అయితే ఇంకా సలాకిన మంచేసి చక్కగా వేసేసి ఇది మామూలు టాస్క్ కాదు. మనం ఎక్కడనో మెకానిక్ నమ్మి ఇచ్చిన పాపానికి ఇంత వేసిండు, ఇంత అవసరం పెట్టి పాపానికి అన్నట్టు డైలాగ్ నాది. అప్పించిన పాపానికి అన్నట్టు డైలాగ్ అయిపోయింది. సో ఇది తిన్నది. ఈ హ్యాండ్ బ్రేక్ దీపో హ్యాండ్ బ్రేక్ తీసుకొని వెనక జరుపు. దీనికి ఒక్కటిని చాలు అందరూ. కొంచెం వెనక కొద్దిగా కడి కొంచెం వెనక గట్టి మళ్ళీ రేపు పొద్దున రాగానే మెకానిక్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇగో ఒక్కరికి పోతుంది అది వెనక ఇంకా అయిపోలే. ఇంకా టాస్క్ ఇటే ఉంది అసలు ఇంకా ఇలాగ లియలే రాలేదు. అది కారొస్తుంది. సో ఇంకా ఇప్పుడు అది అయిపోయింది కదా. ఇంకా ఈ పక్క ఇప్పాలి. ఈ పక్క గుంజాలని అవస్థ పెట్టేటప్పుడు అయితే మస్తు ఫిట్ చేసినాం కానీ తీసినప్పుడు కొద్దిగా అవస్థ ఉన్నది. కొన్ని నమ్మించిన పాపానికి ఇంత పరిస్థితి మన పరిస్థితి.